అరేబియా సముద్రంలో ఒమన్ తీరానికి సమీపంలో బుధవారం సిటీ బెల్లో అనే ఆయిల్ ట్యాంకర్ పై అమెరికా నౌకాదళం చేసిన దాడిలో గల్లంతైన 3 భారతీయ నావికులు మరణించారు. వారి మృతదేహాలను ఒమన్ తీర రక్షక దళం సహాయంతో గురువారం వెలికితీశారు. మృతుల్లో విశాఖపట్నంకు చెందిన మెరైన్ ఇంజనీర్ సురేష్ పట్నాల్ కూడా ఉన్నారు. అతడికి భార్య భార్గవి, 13-10 ఏళ్ల వయసు గల 2 కుమారులు ఉన్నారు. ఈ నెల 24న తమ 15వ వివాహ వార్షికోత్సవానికి వస్తానని సురేష్ చెప్పారని, ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని భార్గవి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఒమన్ తీరంలో పలావు దేశ పతాకంతో వెళ్తున్న సెట్టి బెల్లో ఆయిల్ ట్యాంకర్ పై అమెరికా దాడి చేసిన విషయం తెలిసిందే. అందులో 28 మంది సిబ్బంది ఉండగా 24 మంది భారతీయులు, 2 పాకిస్తానీలు, ఉక్రెయిన్, రష్యా పౌరులు ఒకరు చెప్పున ఉన్నారు. దాడి జరిగిన వెంటనే 25 మందిని ఒమన్ కోస్ట్ గార్డ్ రక్షించగా 3 గల్లంతయ్యారు. నావికుల మృతిపై భారత నౌకాయాన శాఖ విచారం వ్యక్తం చేసింది. ఇరాన్పై ఒత్తిడి తెచ్చేందుకు ఒమన్ గల్ఫ్లో తిష్టవేసిన అమెరికా నౌకాదళం ఆ మార్గంలో వెళ్లే వాణిజ్య నౌకలపై దాడులు చేస్తోంది.